ఎంఐ వర్సెస్ ఆర్ఆర్ గేమ్లో నా ఫేవరెట్ మూమెంట్ ఏంటి తెలుసా? శార్దుల్ ఠాకూర్ రవీంద్ర జడేజాని అవుట్ చేయగానే ఎస్ అని సెలబ్రేట్ చేశాడు. కొద్ది క్షణాల తర్వాత అది నో బాల్ అని తెలిసింది. జడేజా వెనక్కి వచ్చి అదే సెలబ్రేషన్ మళ్ళీ చేసి స్లైట్గా ఎక్కిరించాడు శార్దుల్ ఠాకూర్ని. తర్వాత ఒక బౌండరీ స్కోర్ చేసి మళ్ళీ అదే సెలబ్రేషన్ చేశాడు. నౌ వీళ్ళిద్దరు మధ్యన ఒక నవ్వు కూడా వచ్చింది దాని తర్వాత. ఐ అండర్స్టాండ్ దాట్ వీళ్ళు ఫ్రెండ్స్, ఇండియన్ టీమ్ కలిసి ఎన్నో సంవత్సరాలుగా ఆడారు, తర్వాత సిఎస్కేలో కూడా కలిసి ఆడున్నారు. సో ఆ ర్యాప్ ఉంది వాళ్ళకి, అందుకని ఆ వైరం లేదు. ఎస్, దే వాంట్ గెట్ ద బెటర్ ఆఫ్ ఈచ్ అదర్ ఫీల్డ్ పైన, బట్ ఈ సెలబ్రేషన్లో ఎక్కడ ఒక చేదు రుచి రాలేదు. దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి. ఆన్ ద ఫీల్డ్ ఎంత పోటీ పడ్డా కూడా ఆఫ్ ద ఫీల్డ్ వాళ్ళు ఫ్రెండ్సే. ఆఫ్ ద ఫీల్డ్ మీరు రైవల్స్ కాదు, శత్రువులు కాదు అని గుర్తుంచుకోవాలి. ఐ థింక్ యాజ్ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్ వార్స్ ఏవైతే జరుగుతున్నాయో ఇది ప్లేయర్స్ని చూసి కొంచెం నేర్చుకోవాల్సిన అవసరం ఉందేమో. మన దగ్గర ఏమవుతుందో తెలుసా, ఆ పరిధి దాటి ప్రవర్తిస్తున్నాం, ఆ శృతి మించి ప్రవర్తిస్తున్నాం. ఫనీ బ్యాంటర్గా ఉండాల్సింది కాస్త అబ్యూజెస్లోకి వెళ్ళిపోతుంది. బూతులు మాట్లాడేసి అవతల వాళ్ళు కించపరిచేలాగా, అవతల వాళ్ళు ఏడ్చేలాగా, అవతల వాళ్ళని తక్కువ చేసేలాగా, హీనంగా చూసేలాగా చేసేస్తున్నాం. అదొకటి కాస్త మార్చుకుంటే బాగుంటుంది. దేర్ షుడ్ బి బ్యాంటర్, ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. అది ఉంటేనే ఒక మజా. కానీ అది కూడా ఎంత ఉండాలో అంతే ఉండాలి. నవ్వొచ్చేలా ఉండాలి, కానీ ఏడిపించేలా ఉండకూడదు, కన్నీరు కార్పించేలా ఉండకూడదు. ఐ హోప్ థింగ్స్ చేంజ్.